అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం పాపులమై ఉండగానే, మనం పరిశుద్ధులమైనప్పుడు యేసుప్రభు మనల్ని కౌగిలించుకోలేదు. మనం పరిశుద్ధులం అయిన తర్వాత యేసుప్రభు మనల్ని హత్తుకోలేదు. మనం పాపులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే యుక్త కాలమున సరైన సమయంలో యేసయ్య మన కోసం తన ప్రాణం అర్పించారు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన తప్ప నీకు ఆశ్రయదుర్గం లేరు. ఈరోజు నీ ప్రతికూల పరిస్థితుల్లో నేను విడుదల చేయగలిగిన ఆయన మాత్రమే. కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన వైపు చూడు. నీ ఆశ్రయదుర్గం అనే దేవుడు ఆయన. కీర్తనకారుడు ఎన్నో చోట్ల ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ఆశ్రయదుర్గం నీవే, నా ఆధారం నీవే ప్రభా, నా రక్షణకు నా మహిమకు ఆధారం నీవే అని ప్రభువును స్తుతించాడు. శత్రువుల్ని చుట్టూ చేరి వలలు ఒడ్డి నిన్ను చిక్కించాలని ప్రయత్నం చేసిన సమయంలో దేవుని మీద మాత్రమే ఆధారపడు. అసాధారణ అద్భుతాలు చూస్తావు. శత్రు పన్నాగములు దేవుడు పటాపంచలు చేసి నీకు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ నీ పక్షంగా ఉన్నాడు.